టోక్యోలో మూడో రోజు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో ఇండస్ట్రీ ప్రతినిధులతో సమావేశం ఉండనుంది. ఇక సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఇక టోక్యో గవర్నర్తోనూ ఆయన భేటీ కానున్నారు. బయోజా, తోషిబా, ఐసిన్, ఎన్జిటి కంపెనీలతో సీఈఓలతో వేర్వేరుగా సమావేశమవుతారు. సీఎం ఇక జపాన్ ఓవర్సీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రతినిధులతో ఆయన భేటీ కాబోతున్నారు. రైట్, ఇదే అంశంకి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, చెప్పండి, బిజీగా జపాన్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. అలాగే పెట్టుబడుల లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా పెట్టుబడుల లక్ష్యంగా ఆయన ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో ఎలాంటి ప్రణాళికలు రూపొందించారు, అలాగే ఎవరెవరి కలవబోతున్నారు? సాయిరామ్, టోక్యోలో మూడో రోజు సీఎం పర్యటన కూడా ఈరోజు కొనసాగుతుంది. ముఖ్యంగా పెట్టుబడుల లక్ష్యంగానే ఈ పర్యటన కూడా కొనసాగుతుంది. సీఎం కూడా షెడ్యూల్ చాలా బిజీగానే ఉంది. ముఖ్యంగా చూస్తుంటే ఈ రోజు టోక్యోలో ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో ఇండస్ట్రీ ప్రతినిధుల భేటీలో ఆయన పాల్గొంటారు. ఆ తర్వాత టోక్యో గవర్నర్ తో కూడా భేటీ అవుతారు. తర్వాత టయోటా, తోషిబా, ఐసిన్, ఎన్టిటి అనే ప్రముఖ కంపెనీల సీఈఓలతో కూడా వేరువేరుగా సమావేశాలు. తెలంగాణలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం పెద్ద ఎత్తున, కాబట్టి ఖచ్చితంగా ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టాలని కూడా వారిని కోరేటువంటి అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు జపాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రతినిధులు కూడా ఆయన సమావేశం కాబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే రేవంత్ రెడ్డి పర్యటన బిజీగా కొనసాగుతుంది. నిన్న రేవంత్ రెడ్డి కూడా జపాన్ పర్యటనలో తొలి రోజునే కీలకమైన పెట్టుబడుల ఒప్పందం కూడా కుదిరింది. జపాన్ కు చెందినటువంటి వ్యాపార దిగ్గజం మారుబేని కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేది కూడా ముందుకు వచ్చింది. ముఖ్యంగా హైదరాబాద్ సిటీలో ఫ్యూచర్ సిటీ ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి కల్లా ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అక్కడ నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ కూడా ఏర్పాటు చేసేందుకు మారుబేని అనే కంపెనీ సంసిద్ధత వ్యక్తం కూడా చేసింది. అందుకు సంబంధించి ముఖ్యంగా అందులో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పెట్టుబడులతో కూడా చర్చించారు. దాదాపు 1000 కోట్ల పెట్టుబడితో మారుబేని కంపెనీ ఈ ప్రాజెక్టును దశల వారీగా కూడా చేపట్టబోతుంది. ముఖ్యంగా 600 ఎకరాల్లో ప్రపంచ స్థాయి నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ను కూడా అభివృద్ధి చేయవచ్చు. దీనికి సంబంధించి కూడా సంతకాలు మన రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కావచ్చు, అదేవిధంగా అక్కడ కంపెనీ ప్రతినిధులు సంతకాలు కూడా చేస్తున్నారు. మరోవైపు సోనీ కంపెనీతో కూడా సమావేశమయ్యి ఆ సోనీకి సంబంధించి ఏదైతే గేమింగ్ సంబంధించిన యాప్లు ఏమిటో వాటికి సంబంధించి కూడా అక్కడ ఒక ఇండస్ట్రీ ఏర్పాటు కూడా ముందుకొచ్చారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి ఫిలిం సిటీ అంటే హైదరాబాద్ లో ఒక సోనీ కంపెనీ ద్వారా ఒక ఫిలిం సిటీ అత్యాధునిక ఫిలిం సిటీ కూడా ఏర్పాటు చేయాలనేటువంటి విషయాన్ని కూడా సోనీ ప్రతినిధులు కూడా వివరించిన క్రమంలో మొత్తంగా కూడా ఈసారి పెట్టుబడుల లక్ష్యంగా కూడా రేవంత్ రెడ్డి పర్యటన అయితే కొనసాగుతోంది. సాయిరామ్. రైట్, థ్యాంక్ యూ చందు.